హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేసాం కదా. సిక్స్త్ మోడల్ పేపర్లో 92 బిట్ దగ్గర అయితే ఆపాము. ఇక నెక్స్ట్ బిట్ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో. రాజ్యాంగ సవరణకు సంబంధించి సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడే అంశం కానిది ఏది? ఆదేశిక సూత్రాలు. 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2021 ప్రకారం సవరించబడిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 1 and 2 అంటండి. ఆర్టికల్ 1 ఏంటంటే ఆర్టికల్ 338B టు ఆర్టికల్ 342A. క్రింది పేర్కొన్న వాటిలో ఏ విధమైన ప్రభుత్వం బాధ్యతాయుతం అనే భావన ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్ 1 ఏకకేంద్ర ప్రభుత్వం. విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్రం? హర్యానా. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరిది? సభాధ్యక్షులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామ స్థాయిలో ఒక గ్రామ సభ ఉంటుంది. అది తన అధికారాలను శాసనసభ నిర్దేశించిన విధంగా చలాయిస్తుందని ఏ నిబంధనలో చేర్చారు? 243A నిబంధన. బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. అత్యంత అరుదైన కేసులో మరణదండనను సమర్థిస్తుంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తన బెంచిని ఏర్పాటు చేయని నగరం? లక్నో. పాశ్చాత్యీకరణకు బదులుగా ఆధునీకరణ అనే పదాన్ని ప్రవేశపెట్టింది? డేవిడ్ లెర్నర్. కుల వ్యవస్థను ఈ క్రింది లక్షణాలను బట్టి చెప్పవచ్చు? ABCD సరైనవనంటండి. ఏ ఏంటి అంటే సమాజాన్ని హెచ్చుతగ్గులుగా వర్గీకరిస్తుంది. సమాజాన్ని ఒక మంచి శ్రమ విభజనగా ఏర్పరుస్తుంది. అది ఆరోపించిన అంతస్తు కలిగి ఉంటుంది. ఇది పవిత్రత అనే సూత్రం ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది వాటిని జతపరచండి. సిద్ధాంతము, వాటికి సంబంధించినవి. ద్విస్థానిక సిద్ధాంతము చెంచులు. పతిస్థానిక సిద్ధాంతము బరాన్హో. పత్ని స్థానిక సిద్ధాంతము ఖాసీలు. మాతుల స్థానిక సిద్ధాంతము భర్త మేనమామ ఇంటికి పోయి నివాసం ఏర్పరచుకొనుట. మావయ్య అనేది ఎటువంటి పదం? బంధుత్వ వర్గీకరణ. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ గౌతముడు స్త్రీలకు ఆస్తి హక్కు నిర్ణయించాడు. బి మన దృష్టిలో స్త్రీ సాహిత్యం చాలా ప్రమాదం. ACD కరెక్ట్ అంటండి. సో ఏ ఏంటంటే గౌతముడు స్త్రీలకు ఆస్తి హక్కు నిర్ణయించాడు. సి ఏంటంటే గౌతముడు బాల్య వివాహాలు వ్యతిరేకించాడు. ఆప్షన్ డి ఆపస్తంభుడు పాతివ్రతంను విధిగా పాటించాలని బోధించాడు. సమాజంలో వృత్తులను ఆపాదించిన సామాజిక విలువలే సామాజిక స్థిరీకరణకు ఆధారం అని పేర్కొన్నది. వెబ్లూన్. ధనార్జనకై పనిచేసే 14 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలంతా బాల కార్మికులే. 1971 భారత ప్రభుత్వ జనాభా గణన. జిల్లా వికలాంగ పునరావాస కేంద్రాలు.
ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు? 9వ. నక్సల్ బరీ ఉద్యమ నాయకులను గుర్తించండి. ABCD వీళ్ళందరూ అంటండి. చారు మజుందార్, పంచానం సర్కార్, జగత్ సంతాల్, కాసు సన్యాల్. ఏ ఉద్యమంలో భాగంగా వైద్య సదుపాయం కోసం D.K. బోస్ ఆధ్వర్యంలో పీపుల్స్ రిలీఫ్ కమిటీ ఏర్పాటు చేసింది? తేపాగా ఉద్యమం. ఈ క్రింది వాటిలో బ్రాహ్మణేతరులకు ఏ చట్టం ద్వారా ప్రత్యేక ఎలక్టోరేట్ ఏర్పాటు చేశాయి? భారత ప్రభుత్వ చట్టం 1919. స్టాప్ వర్క్ అగిటేషన్, కామ్ రోకో ఆందోళన్ అనే నినాదం ఏ ఉద్యమంలో భాగంగా ఇవ్వడం జరిగింది? కోయల్కోర్ ఉద్యమం. హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో ఉన్న స్త్రీలపై అత్యాచారం చేసినట్లయితే ఇట్టివారికి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా ఏ సెక్షన్ ద్వారా విధిస్తారు? IPC సెక్షన్ 376D. ప్రత్యేక బోడో ల్యాండ్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? గోపాలకృష్ణ పిల్లై కమిటీ. కొత్త జోగిని వద్దు అనే నినాదం ఇచ్చిన సంస్థ? నిసా. స్వతహాగా నృత్యకారిణి అయిన ఏ దివ్య జ్ఞాన సమాజం కార్యకర్త కృషి వల్ల సదిర్ నృత్యాన్ని సంస్కరించి దాన్ని భరతనాట్యంగా నామకరణం చేయడం జరిగింది? రుక్మిణి అరుండేల్. చిల్డ్రన్ రైట్ అండ్ యూ CRY అనే సంస్థ దేనికి సంబంధించినది? బాలల హక్కులు. జోగ్ అభిప్రాయం ప్రకారం గ్రామాలలో ఏ అంశాల వల్ల పట్టణం వైపు వలసలు వెళ్తున్నారు? ABC అంటండి. ఏ ఏంటంటే విద్య, వైద్య సదుపాయం లేకపోవడం, అధిక జనాభా వల్ల భూమిపై ఒత్తిడి, ప్రకృతి విపత్తు. ఈ మూడిటి వల్ల పట్టణం వైపు వలసపోతున్నారంటండి. అధిక ఉత్పత్తికి దోహదం చేసే జెట్ లూమ్లను ప్రోత్సహించాలని సూచించిన కమిటీ? శివరామన్. ప్రభుత్వానికి దాని చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య సంబంధమే ప్రభుత్వ విధానం అని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు? రాబర్ట్ ఐస్టోన్. స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్ 1/3 వంతు కల్పించాలని తెలియజేసే అధికరణ? 243D. ఈ క్రింది వాటిలో సరి అయినవి? ABC 3 కరెక్ట్ అనండి. ఏంటో చూద్దాం. నయా మంజిల్ డ్రాప్ అవుట్ అయిన వారి విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించినది. ఉస్తాద్ మైనారిటీలకు చెందిన సాంప్రదాయ కళలు మరియు హస్తకళల సంరక్షణ కోసం ఉద్దేశించినది. 3 రోషిని మహిళల్లో నాయకత్వ శిక్షణకు సంబంధించిన పథకం.